మార్కెట్లో ఉండే అందరికీ ఎవరి వాళ్ళ వాటాలు వెళ్ళిపోతుంది అని మధ్యలో ముంచేసేది రైతులు మీ ఇష్టం వచ్చిన రేటు కొనుక్కోండి అమ్ముకోండి అని రైతులు చెప్పారు. అందుకని టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని ఊరిస్తూ రైతుల్ని నమ్మబలుగుతూ కాలం వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 2 నెలల క్రితం ఇక్కడ భూమి పూజ జరిగింది. భూమి పూజ కావాల్సిందే, యాక్చువల్ పూర్తి కావాలి. ఈ గవర్నమెంట్ ఏమంటుంది, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. పరిశ్రమలు పెడతా ఉన్నారు, ఉపాధి కల్పిస్తా ఉన్నారు. ఇప్పుడు మనం అడుగుతుంది కూడా అదేగా, పరిశ్రమ పెట్టమనేగా, ఉపాధి కల్పించమనేగా. మరి భూమి పూజ చేసి ఫ్యాక్టరీ నిర్మించడానికి ఎంతకాలం కావాలి మీకు? ఏమైంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏమైంది? అందుకని వేగంగా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద రైతులు టమాటాలు అమ్ముకుంటున్నప్పుడే ధరే వాళ్ళు తప్పు, అమ్ముకున్న తర్వాత ధర పెరిగితే ఉపయోగం ఉంది. ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు ఇచ్చిన రేటుకి మార్కెట్లో రేపు 100 రూపాయలు కూడా అమ్ముతారు టమాటాలు. రైతులు అమ్ముకోవడం పూర్తి అయిపోయిన తర్వాత 100-150 కూడా అమ్ముకోవడం. అందుకని రైతులు నట్టి ఎరగొడుతున్నారు. దీనికి ఒక పరిష్కారం కావాలి. జ్యూస్ ఫ్యాక్టరీతో పెట్టడంతో పాటు మార్కెట్ యార్డ్లో కనీస ధర నిర్ణయించి ఆ కనీస ధరకి మార్కెట్లో అందరూ కొనేటట్టు చేయాలి. వాళ్ళు గిట్టుబాటు ధర కొనుక్కుంటారు, లేకపోతే లేదు. మనం చెప్పిన రేటుకు వాళ్ళు గిట్టుబాటు అవుతుందో లేదో వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందంటే రివర్స్లో ఉంది. నేను మీకు విజ్ఞప్తి చేసేదంటే మీరు అందరూ ఒక మాట మీద ఉండండి. ఆ ఊరు కావచ్చు, ఈ ఊరు కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, ఆ కులం కావచ్చు, ఈ కులం కావచ్చు. దీనికి అత్యధికంగా ఒక మాట మీద నిలబడి మీరే సంఘాలు పెట్టుకుని మీరే నాయకులు ఎన్నుకొని మేము ఇంత ఇస్తే తప్ప అమ్మం అని నిలదీసి ప్రశ్నిస్తే ఖచ్చితంగా పెరుగుతుంది. గత వారం రోజులు కొద్దిగా ఎందుకు పెరుగుతున్నది? ఆందోళన చేస్తున్నాం కాబట్టి. రోడ్డు మీద పారబోసి అడ్డంగా కూర్చొని వచ్చే పోయే ట్రాఫిక్ని ఆపి ఏదో గొందరాలను చేస్తామంటే పత్రికలు వచ్చి మీడియాలో వచ్చి వాళ్ళు కూడా సహకరించి అంతా అన్యాయాన్ని బహిరంగపరుస్తున్నారు. కాబట్టి కాస్త వస్తే తప్పనిసరి పెంచాల్సి వస్తుంది. అందుకని ఆందోళన చేయకపోతే నోరెత్తే అడగకపోతే ఎవరో పట్టించుకోరు, ఇంకా పిండేస్తారు మనం రక్త మాంసాలు. అందుకని మీరు ఆలోచించుకోవాలని చెప్పి మన ఐక్యతని పెంచుకొని దీన్ని నిలదీసి ప్రశ్నించాలని చెప్పి అందుకు మేము పూర్తి మద్దతు కూడా ఇస్తాం. మీరు కోరుతున్నట్టు న్యాయమైనటువంటిది. ఈ రకమైన దుస్థితిలో మనం పోకూడదు. రైతులని ఈ రకంగా వీధుల్లో పడేసి రైతులు ఉసురు తగిలితే ఏ ప్రభుత్వం ఉండదు. ఉసురు తీస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు కిలో 25 రూపాయలు సాధించుకునేదాకా మనం పోరాడాలి. ప్రభుత్వం కూడా తక్షణం 25 రూపాయలు కొనేటట్టుగా మార్కెట్ని నాపేటను వాళ్ళ రంగంలో దించి జోక్యం చేసుకోమని ఏమంటున్నారు? మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఉంది అంటున్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటే ఏమిటి? ఇట్లాంటి సందర్భాల్లో ప్రభుత్వం వచ్చి పెట్టుబడి పెట్టి తీసుకురాడతాం. మరి ఏది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్? దాన్ని కేటాయించిన డబ్బులేమైనాయి? అందుకని ఒట్టి మాటలు కాదు కావాల్సింది, గట్టిగా అమలు చేయాలని చెప్పి దానికోసం 25 రూపాయలు గట్టిగా అందరూ డిమాండ్ చేయాలని చెప్పి కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. చెప్పినట్టు మనకు గిట్టుబాటు అవుతుందో లేదో మనం ఆలోచించుకుంటున్నాం రైతులు. అది కాదు నిజమైన రైతు ప్రభుత్వం. రైతు బిడ్డని అన్నారు ముఖ్యమంత్రి గారు. రైతు బిడ్డ చేయాల్సిన పని ఇదేనా? రైతులు చెప్పిన రేటు గిట్టుబాటు అయితే వ్యాపారస్తులు కొనుక్కుంటారు, లేకపోతే ప్రభుత్వం కొనాలి. అది నిజమైనటువంటి వ్యవసాయ మార్కెట్ విధానం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? ప్రభుత్వం కొనదట, అందరికి డబ్బులు ఇస్తారు. అంటే వ్యాపారస్తులు ఏమంటారు? మీకు డబ్బులు వస్తున్నాయి కదా, మేము మీకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లా, ఉచితం పోసిపోయినాడు. అంటే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అనే పేరుతో మన అకౌంట్లో డబ్బులు వేసేది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది తప్ప రైతులకు ఏమాత్రం లేదు. ఇప్పుడు 70,000 నుంచి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడతాం. 25 రూపాయలు ఉంటే కానీ గిట్టుబాటు అవ్వదు కిలోకి. వాళ్ళు 50 రూపాయలకు 25 కొని 50 రూపాయలకు అమ్ముకోమనండి, రెట్టింపు. ఎంత లాభం వస్తుంది? కానీ మరి 5 రూపాయలు 6 రూపాయలు ఇచ్చి రూపాయన్నర ఇచ్చి ఏమిటనేది? అందుకని ఇది చాలా అన్యాయం అండి. ఈ ఒక రాజకీయ పార్టీలకు అతీతంగా మేము సిపిఎం తరఫున వచ్చామంటే రాజకీయం చేయడానికి రాలేదు. మేమేమి ఇక్కడ మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా లేరు. మేము రైతుల తరఫున ప్రజల తరఫున నిలబెట్టాను. రైతులకు లాభం జరగాలి, కొని తినే వాళ్ళకి లాభం జరగాలి. మధ్యలో వాళ్ళు దీన్ని అంతా మిక్కేస్తా ఉన్నారు, ఎవరికి కాకుండా పోతాం. అందుకని టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా సరే రైతులకు నష్టం, పార్టీలు కాబట్టి అధికారం ఉన్న పార్టీకి లాభం జరిగి కావచ్చు, జనసేన కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా సరే రైతులకు నష్టం, పార్టీలు కాబట్టి అధికారం ఉన్న పార్టీకి లాభం జరిగి ప్రతిపక్షంలో నష్టం జరిగితే పోయిన అధికార పార్టీలు అందరూ చేరిపోరు. నాకేం అభ్యంతరం లేదు. నష్టపోయే దాంట్లో పార్టీలు తేడా లేదు, కొట్టుకోవడంలో పార్టీలు తేడా. మనం ఎందుకు కొట్టుకోవాలి? అందరం ఒకటిగా వచ్చి ఒక మాట మీద నిలబడి ఒక నిర్ణయం రైతులు రైతు సంఘాలు పెట్టుకుని పోరాడాలని మేము చెబుతున్నాం. మేము మద్దతు ఇస్తాం, మీకు అన్ని రకాలుగా తోడ్పడండి. మన గొంతు వినకుండా ఇంకెవరు చెప్పింది వింటారు? ఎవరు విధానాలు రూపొందించేది?
అందుకని ప్రభుత్వం జోక్యం చేసుకొని మార్కెట్ ద్వారా టమోటాలు కొని ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ లేదు, ఇంకో చోట జ్యూస్ ఫ్యాక్టరీ, లేకపోతే కోల్డ్ స్టోరేజ్ ఖాళీగా ఉన్నాయి. ఈ జిల్లాలో 3 జ్యూస్ కోల్డ్ స్టోరేజ్ నేను ఇప్పుడే కర్నూలులో చూసి వస్తున్నాను. 2017 ప్రారంభించారు, ముందుగోడలు ఉన్నాయి. ఈ అభివృద్ధికి రోజువారీ చెప్పే అభివృద్ధిని ఎగతాళి చేస్తున్నట్టుగా ఉన్నాయి ముందుగోడలు. అదేనా అభివృద్ధి? కోల్డ్ స్టోరేజ్ కట్టడం అభివృద్ధి కాదా? అంటే రైతులకు సంబంధించిన ఏవి అభివృద్ధి కాదా? కోల్డ్ స్టోరేజ్ కట్టడం, జ్యూస్ ఫ్యాక్టరీ కట్టడం, వాటిని వేగంగా పూర్తి చేయటం. మరి మొండికోడలేరు గత ప్రభుత్వం, పాత ప్రభుత్వం మీద వదిలేసి వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మీరే కదా ప్రారంభించారు, మీరైనా ముగింపొచ్చుగా. 1.5 సంవత్సరం అయింది, అతిగతి లేదు. అక్కడ పోయి చూస్తే ఎప్పుడు కూలిపోద్దా అన్నట్టుంది. లోపల అడుగు పెట్టడానికే భయపడుతుంది. అక్కడ కనీసం వాచ్మెన్ కూడా పెట్టాల. పాపం ఎవరో ఒక ఆయన ఉండి అక్కడే ఉంటూ దాన్ని చూస్తున్నాడు, జీతభత్యం లేకుండా చూస్తూ ఉన్నాడు ఒక కార్మికుడు. అంటే నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం. ఈ రకమైనటువంటి అభివృద్ధితో వాళ్ళు ఏం సాధించలేరు. అందుకని దీని మీద ఇప్పుడు మన దేశం నిన్న ప్రధానమంత్రి గారు చెబుతున్నారు, మనం విదేశాల మీద ఆధారపడటం పెద్ద తప్పు అయింది, మన దేశం మీద మనం ఆధారపడి